హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యే ముందుగా వాళ్ళకి కావాల్సినవి కొన్ని అంటే లంచ్ బాక్సెస్ కానీ ఇంకా స్టేషనరీ ఐటమ్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి తీసుకోవడానికి డీమార్ట్కి వెళ్ళాము. సో ఆ వ్లాగ్ని ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. వాళ్ళకి కావాల్సిన వాటితో పాటు మేము కూడా ఏమేమి తీసుకున్నామని చూపిస్తాను. వ్లాగ్ చూస్తూ ఉండండి, అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. స్లోగా దిగండి. ఈసారి హాలిడేస్కి బిందు వాళ్ళు అండ్ మేము కూడా ఊరు వెళ్ళి వచ్చేసిన తర్వాత నుంచి వీళ్ళైతే అడగడం స్టార్ట్ చేశారు, ఎక్కడికైనా తీసుకువెళ్ళండి షాపింగ్కి అని. ఇంకా తర్వాత పట్టారనమాట, డీమార్ట్కి వెళ్తాము మాకు కావాల్సినవి కొనుక్కుంటామని. ఇంక ఇందులో స్పెషల్ ఏంటి అంటే వాళ్ళకి ఏమైతే తీసుకున్నారో వాళ్ళ లంచ్ బాక్స్ కానీ ఇంకా స్టేషనరీ ఐటమ్స్ అవన్నీ కూడా, సో వాళ్ళు కొనుక్కునేవన్నీ కూడా వాళ్ళు దాచుకున్న డబ్బులతో కొనుక్కున్నారండి. సో వాళ్ళ పాకెట్ మనీ ఉంటుంది కదా, అప్పుడప్పుడు ఇచ్చిందంతా సేవ్ చేసుకుని వాళ్ళకి కావాల్సినవి వాటితో కొనుక్కున్నారు. మిగిలిన అమౌంట్ని మళ్ళీ వాళ్ళు దాచుకుంటున్నారనమాట. నువ్వు బ్లూ తీసుకో, పింక్ దానికి ఇచ్చే. బ్లూ తీసుకో పర్ని, బాగుంది తీసుకో, అది బాగుంది. ఇంక మేము డీమార్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకోవడానికి వెళ్ళామన్నమాట. అంటే పెన్సిల్ బాక్స్ అవి ఉంటాయి కదా, అవి తీసుకోవడానికి. పర్ణిక ఏంటంటే ఎప్పుడు కూడా అన్ని బ్లూయే సెలెక్ట్ చేసుకుంటుంది. ఈసారి ఏమో కానీ పింక్ కావాలని అడుగుతుంది. సో ఇంకా ఛానస్ ఏమో బ్లూ తీసుకుంటే పర్ణిక పింక్ తీసుకుంది. ఇంకా వాళ్ళకి కావాల్సినవి కొన్ని మా మోక్ష అయితే ఎక్కువగా తీసుకుంది. అది ఇప్పుడు 7th క్లాస్కి ఎంటర్ అయింది. వీళ్ళైతే 2nd క్లాస్కి వచ్చారు కాబట్టి వాళ్ళేమో పెన్సిల్ బాక్స్ అండ్ ప్లాంక్ ఇంకా ఎరేజర్స్ అలాంటివి తీసుకున్నారు. ఇంకా కొన్ని తీసుకున్నారు కానీ అవైతే స్టడీకి సంబంధించినవి కాదు, నార్మల్గా వాడుకోవడానికి తీసుకున్నారనమాట. పిల్లలు ఇంకెలా షాపింగ్కి వెళ్ళిన తర్వాత అవసరమైంది ఒకటి, అవసరం లేని 10 కొంటారు కదా, అది అందరికీ తెలిసిన విషయమే. నీ స్టేషనరీ ఐటమ్స్ కొంటున్నావా? మోక్ష లే, అడ్లే వాళ్ళు ఎవరు చూసుకోవడానికి వచ్చారు కదా, లే. మా మోక్ష అయితే అక్కడి నుంచి రావట్లేదండి. దానికి అవసరం ఉన్నా లేకపోయినా అవసరం ఉంటుందేమో అని చెప్పి తీసుకుంటానని అనేది, కానీ ఏదైతే అవసరం ఉంటుందో దాని దగ్గర లేదనుకున్నామో అదే కొనిపించామన్నమాట. ఇంకా అక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత ముందుకు వస్తే ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న పౌచెస్ అవి ఉన్నాయి, అంటే మొబైల్స్ పెట్టుకోవడానికి, అవి చూస్తున్నాం అనమాట. ఇంకా అవి చూసుకుని ముందుకు వెళ్తే ఇక్కడ వచ్చేసి స్నాక్స్ బాక్సెస్ ఇంకా లంచ్ బాక్సెస్ ఇవన్నీ ఉన్నాయి. చిన్నవి స్టీల్ క్యారేజెస్ ఉంటాయి కదా, 3 కప్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ తీసుకున్నాం అనమాట వీళ్ళకి స్టీల్ క్యారేజ్. సో ఇప్పుడు అవే పెడుతున్నాం, అవి ఉన్నాయి. కానీ ఇంకా ప్రతి ఇయర్ కూడా బుక్స్తో పాటుగా బ్యాగ్ ఇవన్నీ షూ కొత్తవి కావాలంటారు కదా, అలానే ఇక్కడ ఈ లంచ్ బాక్సెస్ కూడా అడుగుతున్నారు. సో ఇంకా క్యారేజ్ టైప్లో కాకుండా ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఈ టైప్లో తీసుకున్నాము. పర్ణిగా ఏంటది వై యూ టుక్ పింక్ ఎందుకు తీసుకున్నావు? తీసుకోండి, బాగానే 300 అన్నా పర్లేదు, బాగుంది. అయినా స్టాండర్డ్గా ఉంటుందమ్మా. పింక్లోనా? 4-5 ఐటమ్స్ చూసిన తర్వాత చివరికి ఒక్కొక్కటి అయితే పిక్ చేసుకుని అది సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా అక్కడి నుంచి వచ్చేస్తే ఇక్కడ చిన్న చిన్న బాక్సెస్ ఉన్నాయన్నమాట, స్టీల్వి. ఇవి స్నాక్స్ వేయడానికి బాగుంటాయి కదా, అవి అక్కడ మేము ఓన్లీ లంచ్గా తీసుకున్నామని చూపిస్తున్నాను బిందుకి. ఇంక ఇక్కడ మిగతావన్నీ కూడా స్టీల్ కంటైనర్స్ అన్నీ ఉంటాయి కదా, చిన్న గ్లాసులు బౌల్స్ అవన్నీ ఉంటాయి, ప్లేట్స్ అవి కూడా. నేను ఎప్పుడైనా డీమార్ట్కి వచ్చినప్పుడు ఛానల్కి కావాల్సినవి కొన్ని ఏమైనా వెరైటీగా అనిపిస్తే కనుక కంపల్సరీ తీసుకుంటాను. ఇక్కడ ఈ ప్యాన్ ఉంది చూసారు, చాలా బాగుందన్నమాట. అతిగరతి తీసుకుందాము అన్నారు, కానీ ఆన్లైన్లో ఇంకా తక్కువ ప్రైస్ ఉందని చెప్పి ఇంకా తీసుకోలేదు. సో అక్కడ తీసుకోవచ్చు కదా అని ఇక్కడ వదిలేస్తాము. ఇంకా తర్వాత వాటర్ బాటిల్స్ తీసుకుందామని వచ్చాము ఇక్కడికి. సో ఇవి వచ్చేసి చాలా డెలికేటెడ్గా ఉన్నాయి, పిల్లలకి అయితే పనికిరావు అనిపించింది. ఆల్రెడీ వాళ్ళకి స్టీల్ బాటిల్స్ వాడుతున్నాం లాస్ట్ ఇయర్, అంటే ఫ్లాస్కో టైప్లో అవి.
అవి వద్దు అని చెప్పారని చెప్పి చూసాం కానీ నచ్చలేదు. ఇంకా మోక్షకి అయితే తీసుకున్నాం, అది చాలా బాగుందనమాట. చిన్న వాళ్ళకైతే 2 ఉన్నాయి కొత్త బాటిల్స్, ఇంకా అవి బాగుంటాయి కదమ్మా, అండ్ వాళ్ళకి కావాల్సిన కలర్సే కూడా అవి, ఇంకా అవి ఉంచుకుంటామని చెప్పారని చెప్పి మోక్షకి మాత్రం తీసుకున్నాము. ఇంకెప్పుడు వచ్చినా కూడా ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు బాక్సులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కంపల్సరీగా తీసుకుంటాం ఏదో ఒక సెట్. ఎందుకంటే మనకి ఎక్కువగా ఏమైనా యూస్ చేసుకోవడానికి బాగుంటుంది, ఎవరికైనా ఏమైనా ఇచ్చేటప్పుడు కూడా అందులో వేయడానికి బాగుంటుందని చెప్పి ఎక్కువ తీసుకుంటాము. సో మీరు కూడా ఇలానే చేస్తారని అయితే నాకు కామెంట్ చేయండి. మేమేమో ఇవన్నీ చూస్తుంటే మా ఛానల్స్ ఆ బాల్ కొనమని అడుగుతుంది. ఇంకా అక్కడ వచ్చేసి స్టూల్స్, ప్లాస్టిక్ బకెట్స్, మగ్గులు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయి. స్టూల్ తీసుకుందామని చూస్తున్నారు అత్తయ్య గారు వాళ్ళు. నేనేమో కాలు నొప్పులు వచ్చేసి కాసేపు అక్కడే కూర్చొని ఉండిపోయాను. అసలు దేనికది మొన్న తెచ్చారా డాడీ మాప్ స్టిక్? ఇందుకే వీళ్ళు మెయిన్ డిమార్ట్కి ఎందుకు వచ్చారంటే, మనం బుక్స్ తీసుకుంటాం కదా, వాటి కవర్స్ అన్నీ కూడా వేయడం అయిపోయింది అనమాట, అన్నీ కంప్లీట్ చేస్తాము. పైన స్టిక్కర్స్ ఉంటాయి కదా, అవి మా భయ్య తెస్తానంటే వద్దని చెప్పి వీళ్ళకి వేరే వేరే షేప్స్తో కావాలి, మేము డిమార్ట్కి వెళ్ళి కొనుక్కుంటామని చెప్పి స్టార్ట్ చేశారు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం కానీ ఒక అనిపించలేదు, మొత్తానికి వాటి కోసమే వెతుకుతున్నాము. కానీ అక్కడ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయి ఉన్నవి కూడా ఒక 10 ఎన్నో ఉన్నాయి, కానీ చాలా నార్మల్గా ఉన్నాయి అనమాట, వీళ్ళకి నచ్చలేదు అవి. ఇంకా వదిలేసి మిగతా కావాల్సినవి తీసుకున్నారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా వాటి కోసమే వెతికారు, కానీ ఇంకా అయిపోయినట్టునే అవి దొరకలేదు. తర్వాత మళ్ళీ వాళ్ళకి కావాల్సినవి మా భయ్యతో చెప్పి తెప్పించుకున్నారు బయటన. ఇంకా బుక్స్ అన్నీ కూడా ఆ కవర్స్ అన్నీ వేసి కంప్లీట్గా రెడీగా ఉన్నాయి స్కూల్కి వెళ్ళడానికి. కొనుక్కో. ఆ డ్రెస్ అన్నావు ఇంకా పిల్లలకి తీసుకున్నవన్నీ అయిపోయాయి కాబట్టి అన్ని సెక్షన్స్కి వెళ్తూ ఉంటే అక్కడ ప్లేట్స్ అవి ఉంటాయి కదా, నేను ఎక్కువగా డిమార్ట్లోనే తీసుకుంటాను ఛానల్కి కావాల్సినవి. సో అక్కడ కూడా 2 ప్లేట్స్ తీసుకున్నాను, అండ్ రీజనబుల్గా కూడా ఉంటుంది ప్రైస్ ఇక్కడ. ఇంకా తర్వాత నేనైతే డిమార్ట్కి వచ్చేది బాస్మతి రైస్ తీసుకోవడానికి అండ్ కాశ్మీర్ చిల్లీ పొడి, రెండింటి కోసం వస్తాను. అవి 2 కూడా తీసేసుకొని ప్యాక్ చేయించేసుకున్నాం. ఇంకా బిల్లింగ్ కౌంటర్ దగ్గర అయితే చాలా రష్గా ఉందన్నమాట, అస్సలు ఖాళీ లేదు. ఇంక వీళ్ళందరినీ కూడా ముందు బయటకు వెళ్ళిపోమని చెప్పి నేను ఉండి అక్కడ బిల్ అయితే వేయించేసానండి. షాపింగ్ అయిపోయి ఎనర్జీ అంతా డ్రాప్ అయిపోయింది, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు బిల్ అత్తమ్మ వచ్చేస్తే ఇంకా ఆటో ఎక్కేస్తాం కదా, అప్పుడు అక్కడికి వెళ్ళాక అన్ని బ్యాగ్లో సర్దుకుంటామా, తినేసి కానీ అక్కడికి వెళ్ళాక అప్పుడు సర్దుకుంటామని. అయితే మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళామన్నమాట షాపింగ్కి. ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది, వేడివేడిగా ఉంది కదా అని చెప్పి ఐస్ క్రీమ్ తీసుకొస్తానని వెళ్ళింది బిందు, అందుకోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకా మా పిల్లలకైతే ఒక్కొక్కరికి చిన్న వాళ్ళకి 650 రూపీస్ అయ్యింది, మోక్ష అయితే 800 ఎంతో అయిందనమాట. అది కొంచెం ఎక్కువ తీసుకుందని చెప్పాను కదా. అలా ఉండే మా పిల్లలు ఏంటంటే వాళ్ళ ముందు ఆగరు కదా, నేను వచ్చే వరకు ఉందామని చెప్తే ఆగలేదంట. సో ముందు వాళ్ళకి ఐస్ క్రీమ్ కొనిచ్చేసింది, తను వచ్చేసి నా కోసం వెయిట్ చేసి తర్వాత ఇద్దరు కొనుక్కొని తింటున్నాం అనమాట. అండ్ ఎప్పుడు మేము హెడ్ షో చేయించుకుంటున్నాం కదా, హెయిర్ పెరగడం మళ్ళీ తీయించుకోవడం. ఈసారి లుక్ బాగుంది అని ఇద్దరు అలా చూసుకుంటున్నాం వీడియో తీస్తుంటేనే. కావాలా పాప్కార్న్ తినండి, అమ్మమ్మ చేపట్టుకొద్ది. స్టిక్స్ అయితే మనం బాగా. ఇంకా తర్వాత లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసుకుని మేమైతే ఇంటికి వెళ్ళిపోయామండి. డిమార్ట్లో ఎక్కువ నేను బాస్మతి రైస్ తీసుకుంటాను, బాగుంటాయని చెప్పి మీరు కూడా తీసుకుంటారనేది కామెంట్ చేయండి. అలాగే ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.